మన భారతదేశం యొక్క ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, అయితే ఈ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో డ్రమటిక్ షిఫ్ట్ అబ్జర్వ్ చేశారు FY 2025 లో. ఏంటంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ కుప్పలు తెప్పలుగా మన దాంట్లోకి వచ్చి ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మేజర్ గా UAE వాళ్ళు చాలా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ కనిపించారు. అయితే నంబర్స్ పరంగా వచ్చేసరికి 19.9% సర్జ్ అయింది ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికి, అండ్ ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసరికి 8.9% డిక్రీజ్ అయింది. ఫారిన్ వాళ్ళు ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది 19.9%, విచ్ ఈస్ ఈక్వల్ టు 30.5 బిలియన్ ఇంప్రూవ్మెంట్ చూసారు. అదే ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్స్ లో డిక్రిమెంట్ ఆఫ్ 5.6%, విచ్ ఈస్ ఈక్వల్ టు అరౌండ్ 8.3 బిలియన్ చూసారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఫారెన్ వాళ్ళు మన దాంట్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. అండ్ భారతదేశం అనేది ఒక గ్రోయింగ్ ఎకానమీ కింద, ఒక స్ట్రాంగ్ ఎకానమీ యాజ్ వెల్ as గ్రోయింగ్ ఎకానమీ కింద వరల్డ్ ట్రీట్ చేస్తుంది. అందుకే NRIs కావచ్చు, అదే విధంగా అక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు.